రోజా ఓవైపు తనకు లైఫ్ ఇచ్చిన సినీ ఇండస్ట్రీని క్యారీ చేస్తూ మరోవైపు రాజకీయంగా తనదైన శైలిలో రాణిస్తూ ఫైర్ బ్రాండ్ గా ముద్ర వేసుకున్నారు. మహిళా సమస్యలపై పార్టీలతో సంబంధం లేకుండా పోరాడారు. తెలుగుదేశంలో ఉన్న వైసీపీలో ఉన్న ఎక్కడైనా సరే మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపైనే ప్రధానంగా మాట్లాడారు. ఒక రిషితేశ్వరి ఘటన, ఒక వనజాక్షి ఘటన, కాల్మనీ వ్యవహారం, నిన్న మొన్న అనంతపురంలో అధికార పార్టీ వారు ఓ మహిళపై అరాచకంగా ప్రవర్తించిన ఘటనలపై రోజా గళం విప్పిన సంగతి తెలిసిందే. అలాంటి ఫైర్ బ్రాండ్ అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయ్యి ఏడాది పూర్తయింది. రోజా ఫేట్ ఎలా ఉండబోతోంది? మార్చి 6 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. అయితే ఈసారి సమావేశాల కంటే ముందే అందరిలో ఆసక్తి రేపుతున్న చర్చ రోజాకు సభలో ఎంట్రీ ఉందా లేదా. కాల్మనీ అంశంపై చర్చలో భాగంగా రోజాను అనుచితంగా ప్రవర్తించిందంటూ శాసనసభ ఏడాది పాటు సస్పెండ్ చేసింది. దీనిపై శాసనసభ న్యాయ వ్యవస్థ మధ్య పోరాటమూ సాగింది. ఏది ఏమైనా సబే సుప్రీం అంటూ ప్రభుత్వం రోజాకు నో ఎంట్రీ అంది. ఇదే సమయంలో ఏడాది కాలం సస్పెన్షన్ ముగిసిపోయింది. తాజాగా మహిళా పార్లమెంటు సమావేశం సందర్భంగా రోజాపై వ్యవహారం, ప్రభుత్వం తీసుకున్న చర్యలు వివాదాస్పదమయ్యాయి. రోజాకు సింపతి వచ్చేసిందని ప్రభుత్వ పెద్దల్లో టెన్షన్ మొదలైంది. మరి ఈ టెన్షన్ నడుమ రోజాను సభ లోపలికి అవకాశం కల్పిస్తారో, మరోసారి వేటు వేస్తారా అనేది ఇప్పుడు పొలిటికల్ సెక్షన్లో హాట్ టాపిక్.